ఒక్క మాట హ్మ్. కీర్తనలు 75 వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే. నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. మనం చూస్తే దావీదు ఒక్క విషయాన్ని నేర్చుకుంటున్నాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని. కాబట్టి ఈ మాట అవును. మనం యేసు ప్రభు జీవితంలో గూడా మనం చూడొచ్చు. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటది. ఆయన గూడా శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకొనెను అని ఉంటది. మనం చూస్తే హెబ్రీయుల్లో ఆ మాట ఉంటది. ఈ నేను ఇవి ఇవి మనకివి ఏం నేర్పిస్తున్నాయి అంటే ఒకరి జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమలు అది ఆ వ్యక్తిని నాశనం చేయడానికి కాదు. ఆ వ్యక్తిని క్రీస్తు వలె మార్చడానికి అనేది ఆ విషయం మనం రూఢిగా నమ్మాలి. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని క్రీస్తు అంటే ఆయన కుమారుడై ఉండియు హెబ్రీ 5:8లో ఉంది. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అంటే యేసు ప్రభు కుమారుడే గదా! ఆయనకి ఇక్కడ ఎంత క్లియర్‌గా ఉందంటే ఆయన కుమారుడై ఉండియు కూడా ఆయన శ్రమలు పొందెను. అంటే నేను దేవుడిని ఎరిగాను గదా! నేను విశ్వాసిని గదా! నా రైచియస్ మ్యాన్ కదా! నాలో పాపం లేదు. నాకే శ్రమ రాగూడదు అనేది కాదు. ఆయన కుమారుడై ఉండియు ఆయన శ్రమ పొందెను. కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మనం శ్రమ పడాల్సొస్తది కొన్నిసార్లు. మనం బాధను అనుభవించాల్సొస్తది. అయినను ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అవన్నీ గూడా మనల్ని విధేయత, దీనుడిగా మార్చడానికే దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడు అనేది మనం రూఢిగా నమ్మాలి. అప్పుడు మనం కథలు ఇవి గూడా ఏ శ్రమ గూడా అందుకే క్లియర్‌గా రోమీయులు రాసిన పత్రికలో ఉంటది. ఏ శ్రమ కూడా ఏది గూడా మనల్ని ఆయన ప్రేమ నుంచి మనల్ని వేరుపరచవని అపోస్తలుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్లియర్‌గా మెన్షన్ చేశాడు ప్రతి విషయాన్ని. సో, కాబట్టి ఏ శ్రమ గాని మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపవు మొదట. అది గుర్తు అప్పుడు మనం సంతోషించగలుగుతాం. ఈవెన్ అది చెరసాలైనా, ఈవెన్ అది సముద్ర ప్రయాణమైనా, ఎక్కడైనా మనం సంతోషంగా ఉండగలం ఆ శ్రమల్లో. మనం ఆదరణ లేని వారి వలె కాక, ఆదరింపబడినట్లే మనం ఆ శ్రమల్లో మనం సంతోషించగలుగుతాం. కాబట్టి శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే దీనులుగా మారుస్తాయి. ఇంకొన్ని మనం ఆయన ఇది నిజంగా మనం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాం ఈ విషయాల్ని అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏ శ్రమ గూడా మనల్ని ఆ శ్రమ గుండా మనం వెళ్ళినప్పుడు ఇంకా మన ఫెయిత్ అవి ఇంకా మనల్ని కంప్లీట్‌గా మనం దేవుడి మీద డిపెండ్ అయ్యేలా చేస్తాయి కొన్ని శ్రమలు. ఆయన్ని చూసేలాగా, ఆయన రక్షణ కార్యం చూసేలా చేస్తాయి కొన్ని శ్రమలు. కొన్ని శ్రమలు మనల్ని నిజంగా దీనుడుగా మారుస్తాయి. మన ముఖాల్ని దుమ్ములో పెట్టుకొని మనం ఏమీ కాని వారము అని దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని శ్రమల గుండా తీసుకెళ్ళి, కొన్ని శ్రమలు మనం విధేయత చూపించేలా చేస్తాయి. మనం రిపెంట్ అయ్యి విధేయతలోకి నడిపిస్తాయి కొన్ని శ్రమలు. అది ఏదైనప్పటికీ వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఆ శ్రమల గుండా తీసుకెళ్తాడు. మనం యేసు ప్రభువులాగా మనం కొన్నిసార్లు అంటే ఇక్కడ దావీదు శోధింపబడుతున్న ఆహ్, క్రీస్తు జీవితంలో ఆయన శ్రమపడిన విషయాలు కొన్ని ఈరోజు మన మన సరిహద్దులో ఉన్న శ్రమలు వేరుగా ఉండొచ్చు. ఏదైనప్పటికీ అవన్నీ గూడా మనల్ని ఒకటి దీనుడిగా మార్చడానికి,
ఇంకనూ మనం విధేయత అవ్వడానికి, క్రీస్తు వలె మనం మార్చబడ్డానికే దేవుడు వీటన్నిటిని అనుమతిస్తాడు. ఈవెన్ అది మనం మంచి చేసి దావీదు జీవితంలో అదే జరిగింది. తను చేసిందేంటంటే మేలు చేశాడక్కడ. గొలియాత్ విషయంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ గొలియాతు ఆ యొక్క ఇక్కడ నుంచి మనం రక్షించడం చూస్తాం. అయితే తర్వాత జరిగిన పర్యవసనాలంతా ఎలా ఉంటాయంటే, దావీదు మీద అది ఉరిగా మారింది. దావీదుకది శ్రమగా మారింది. ఒక మేలు చేసి కూడా శ్రమ పడుతున్నాడు. అలా మనం కొన్నిసార్లు మనం మేలు చేసి మన ఇతరుల చేత మనం బాధింపబడవచ్చు దావీదులాగా. అయినప్పటికీ మనం కృంగిపోకూడదు. ఒకటి దేవుడు మనల్ని ఇంకను మనల్ని హంబుల్ చేయడానికి. ఎందుకంటే దేవుడు ఆయన కృప ఇవ్వాలనుకుంటున్నాడు మనకి. ఆ కృపే మనల్ని పాపం చేయకుండా మనల్ని లేవనెత్తి పట్టుకుండా అది మనల్ని పాపంలో పడిపోకుండా చేస్తది ఆ కృప. అందుకు దేవుడు ఆ కృప ఇవ్వాలనే మనల్ని కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు కొన్నిసార్లు. సో, మనం ఎక్కడ నిరుత్సాహపడకుండా గాడ్స్ లవ్ అనేది మనం ఎప్పుడు బిలీవ్ చేసి, ఆ శ్రమల్లో మన ఫెయిత్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా, ఆయన వైపు చూస్తూ, ఆ పరుగు పందెంలో మనం పరిగెత్తాలనేది నాకర్థమైంది. ఇప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం ఒకవేళ ఎటువంటి శ్రమ మనం ఎదుర్కొంటున్నా గూడా, మన ఫెయిత్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయన తను ప్రేమించి తన కుమారుడిని గద్దించి శిక్షించనుంటది ఇంకో దగ్గర మనం చూస్తే హెబ్రీల్‌లోనే. సో, ఇవన్నీ గూడా మనం క్రీస్తు వలె మార్చడం అనేది మనం గట్టిగా బిలీవ్ చేయాలి. ఆయన ప్రేమ కాన్స్టెంట్ అనేది మనం బిలీవ్ చేయాలి. ఓకే అండి.